నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఇవాటి మన అమృతం కార్యక్రమం కూడా రెండు చక్కటి సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా నేర్చేసుకోవడానికి? మా అమృతం కార్యక్రమం చూసి ఎంతో మంది ఎన్నో రకాల వంటలు నేర్చుకుంటున్నారు తెలుసా? వంటలు నేర్చుకోవడం కన్నా కూడా వంటలకు సంబంధించి రకరకాల ఉపయోగాలు, వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. చాలా చాలా ఆనందం అండి. అంటే మనం చేసే ఏదైనా పని నలుగురు మెచ్చుకుని, నలుగురు నేర్చుకుంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. అలాగే ఈరోజు మరి చక్కగా వంట ప్రారంభించేద్దాము. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు పుచ్చకాయ తొక్కతో కూర. అమ్మో, ఇదేదో కొంచెం కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, అమృతం ఎప్పుడూ కూడా మీ హెల్త్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి సందేహము లేదు. పుచ్చకాయ తొక్కలు చాలా మంది వృధాగా పడేస్తూ ఉంటారు. దాంతో కూర చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ముందుగా పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పుచ్చకాయ తొక్క ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 3. పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పుచ్చకాయ అందరికీ తెలుసు, ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా అందరి ఇంట్లో 100% ఉండేటువంటి ఒక ఫ్రూట్. సో దాన్ని మనం మామూలుగా ఏంటి, ఫ్రూట్ భాగం అంతా తినేసి ఆ పుచ్చకాయ తొక్క ఏదైతే ఉందో దాన్ని అలా పడేస్తూ ఉంటాం. ఈసారి అలా పడేయకండి, ఈ కూర తయారు చేసుకోండి. ఓకే, యాక్చువల్గా వాటర్ మెలన్ ఇప్పుడు 365 డేస్ కూడా దొరుకుతుంది అనుకోండి, అది వేరే విషయము. సో దాని తొక్క తీసేసి, గ్రీన్ కలర్ది ఉంటుంది కదా, సో ఆ వెనకాల భాగం అంతా తీసేసి కేవలం మనకు ఆ పండుకు తొక్కకు ఆ అవుటర్ లేయర్కి మధ్యలో ఉంటుంది కదా, ఆ భాగాన్ని మాత్రం తీసుకున్నాం. ఇదిగోండి, ఇది ఇలా. సో ఇక్కడంతా కూడా మనం మొత్తం తొక్క తీసేసి కేవలం ఈ మధ్య భాగాన్ని మాత్రమే ఉపయోగించి ఈరోజు మనం కూర తయారు చేసుకోబోతున్నాం. పుచ్చకాయలో అధికంగా వైటమిన్ సి, ఏ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర శాతాన్ని చాలా వరకు తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, జీర్ణక్రియకు చాలా చాలా మంచిది. అలాగే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో వేడిని తగ్గిస్తుంది, చర్మ సౌందర్యానికి మంచిది, అలాగే హెయిర్కి కూడా మంచిది, ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బరువు కూడా తగ్గచ్చండోయ్. అంటే జ్యూస్ రూపంలో కాకుండా పండు రూపంలో తింటే ఏంటి అంటే మనకి బరువు తగ్గడానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వై? బికాస్ ఫైబర్ కూడా ఉంటుంది కదా. సో ఫైబర్ వెళ్ళిపోయినప్పుడు ఓన్లీ మనకు షుగర్స్ మాత్రమే మిగులుతాయి, క్యాలరీస్ మాత్రమే మిగులుతాయి. అదే మీరు ఫైబర్తో పాటు తిన్నారనుకోండి, సో ఫైబర్ ఎప్పుడూ కూడా బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకే అంటారు ఏ పండైనా కూడా జ్యూస్ రూపంలో కన్నా కూడా పండు రూపంలో తినాలి అని చెప్తూ ఉంటారు. సో అటువంటి చక్కటి పుచ్చకాయతో ఈరోజు మనం కూర తయారు చేసుకోబోతున్నాం. సో కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. ఇంకా ముందుగా చేసుకున్నది ఏం లేదు, మనం ఇక్కడ శనగపప్పును మాత్రం నానబెట్టుకొని పెట్టుకున్నాం అంతే, ఇలా. సో ఈ కూర ప్రాసెస్ ఏం కొత్తది కాదు, ఈ కూరలో ఉపయోగించేటువంటి పదార్థం మాత్రమే కొత్త కాబట్టి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. బాండి కొంచెం వేడైన తర్వాత నూనె వేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ కూర ఏంటి అంటే పెద్ద గ్రేవీ కర్రీ లాగా మనం ఏం చేయట్లేదండి. సో హాయిగా మీరు జొన్న రొట్టెలు, చపాతీలు, మామూలుగా రైస్, చిరుధాన్యాల్లో, గోధుమ రవ్వలు, దేంట్లో అయినా కూడా కాంబినేషన్ లాగా తినచ్చు అనమాట. ఇది పిల్లలకు ప్రత్యేకంగా వెళ్ళి మరి ఏం చెప్పనక్కర్లేదు మనము. సో దీని తొక్కతో చేసాం రా అని చెప్పి ఏం చెప్పనక్కర్లేదు. సో మామూలుగా వాళ్ళకి పెట్టేసేయండి, వాళ్ళు కూడా తినేస్తారు. మనకు కొన్ని విన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు మనం దాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. ఏం లేదండి, సో అన్నీ మేము సర్వీస్ చేసే మేము ఈ వంటకాల్ని మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ఓకే, సో మరి ముందుగా కాస్త నూనె వేసేస్తాను. ఓకే, 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత నార్మల్గా మన సౌత్ ఇండియన్ పోపు దినుసులు ఉంటాయి కదా, అవి వేసేసుకోవచ్చు. ఇందులో మన మసాలా దినుసులు వేరేగా ఏం వాడట్లేదు, ఎందుకంటే ఇదేం రైస్ ఐటమ్, అది నార్త్ ఇండియన్ స్టైల్లో మనం ఏం చేసుకోవట్లేదు. సో కేవలం చక్కగా సాంప్రదాయకరంగా, సాత్వికంగానే చేసుకుంటున్నాం కాబట్టి. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఇది కొంచెం మనకు వేగిన తర్వాత మినప్పప్పు,
నార్మల్ పోపులో ఇవన్నీ వేస్తాం కాబట్టి సేమ్ సిమిలర్గా అలాగే చేయాలి. అండ్ ఇది నీరుకాయ కాబట్టి మనకు అది ఉడకడానికి కూడా పెద్ద టైం కూడా పట్టదు. మనకు ఆనపకాయ ఎంతసేపు పడుతుందండి, సొరకాయ ఎంతసేపు పడుతుంది, ఇది కూడా అంతే టైం పడుతుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు వేసుకుంటున్నాం. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఉల్లికాడలు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇది ఒకసారి వేయించేసుకోవాలి. మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే ఇంట్లో వేసేసుకోవచ్చు. ఇది లైట్గా వేగిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. అంటే ఇది మనకు తింటున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇలా పుచ్చకాయ ముక్కలు అలాగే పప్పులు, మామూలు పప్పుల కూర తింటాం కదా మనం, మీ అందరికీ తెలుసు కదా, కొబ్బరి పప్పుల కూర ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. సో అలాగే అన్నమాట ఇది కూడా ఉడకబెట్టిన శనగపప్పు. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి మనం సన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పుచ్చకాయలు ఏదైతే ఉన్నాయో తొక్క, ఆ పుచ్చకాయ తొక్కల్ని చక్కగా ఈ పోపులోకి వేసేసుకుందాం. సో ఈసారి మాత్రము పుచ్చకాయ తొక్కను అలా వేస్ట్గా పడేయకుండా దాన్ని చక్కగా శుభ్రంగా కడిగేసి దాని పై భాగంలో ఉన్నటువంటి ఆ తొక్క ఏదైతే ఉందో అది తీసేసి చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా కూర తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎక్కడ నేర్చుకున్నారు అంటే మా ప్రోగ్రామ్ పేరు చెప్పండి. చూసారా ఎంత సింపులో. సో ఇది కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే పుచ్చకాయలో కూడా మనకు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఇంతకీ ఉడకడానికి. సో జస్ట్ లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ పోసేసుకొని సో చక్కగా మూత పెట్టేసుకొని, లేదంటే మామూలుగా కూడా ఇలా ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు వెయిట్ చేసామనుకోండి, ఇలా టేస్టీగా పుచ్చకాయ తొక్కతో కూర రెడీ అయిపోయినట్టే లెక్క. మీ అందరి కోసం ఈ చిట్కా. ప్లాస్టిక్ డబ్బాలను మనము తరచూ వాడము, కొన్నిసార్లు లోపల పెట్టేస్తూ ఉంటాము. అది మరలా వాడడానికి తీసినప్పుడు ప్లాస్టిక్ కంపు కొడుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే అవి వాడకంలో లేనప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో కాస్త ఉప్పు వేసి ఆ తర్వాత వాటిని భద్రపరచండి. తిరిగి మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ప్లాస్టిక్ వాసన రాకుండా నీట్గా ఉంటుంది. తప్పకుండా ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనం చక్కగా పుచ్చకాయ తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపులో వేసేసుకున్నాము. ఉడకబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకున్నాము. చూసారా చక్కగా దగ్గర పడింది, ఉడికిపోయింది కూడా. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పప్పుల కూర, పుచ్చకాయ తొక్కతో పప్పుల కూర అని కూడా అనొచ్చు అనమాట. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చాలా కొత్త వంట, రొటీన్గా అందరూ చేసుకోని వంట, చాలా మందికి తెలియని వంట అని కూడా చెప్పచ్చు. చూసారా కొత్త వంట, టేస్టీ వంట, పుచ్చకాయ తొక్కతో కూర. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పుచ్చకాయ తొక్క ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు,
ఉప్పు తగినంత, ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 3. పుచ్చకాయ తొక్కతో కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, ఎండుమిర్చి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక అందులో కరివేపాకు, ఉల్లికాడలు, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, సరిపడా ఉప్పు, పుచ్చకాయ తొక్క ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పుచ్చకాయ తొక్కతో కూర రెడీ. చూసారు కదా పుచ్చకాయ తొక్కతో కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. చాలా చాలా ఈజీ. తప్పకుండా ప్రయత్నించండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీ అందరికీ దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నాకు ఆనపకాయ కూర, సొరకాయ కూర తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. నాకు ప్రత్యేకంగా ఇది పుచ్చకాయ తొక్క అని మాత్రం నాకైతే అసలు తెలియట్లేదండి. 100% చెప్పకుండా ఇస్తే మాత్రం నేను గుర్తుపట్టడం కొంచెం కష్టమే అవుతుంది. అంటే నాకు కూడా వంట తెలుసు, అయినా కూడా నాకు గుర్తుపట్టడానికి రావట్లేదంటే సో మీరు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కొత్తగా ఉంటుంది, అసలు దీంతో చేస్తారా, ఇటువంటి ప్రశ్నలు మీరు ఎదుర్కోవాలా అని కూడా చెప్పకండి. అసలు చాలా చాలా బాగుందండి, కమ్మగా ఉంది. అసలు మీకు ఏమాత్రం తేడా తెలియదు. 100% మీరు ట్రై చేయండి, నన్ను మాత్రం గుర్తు చేసుకుంటారు, అది మాత్రం చెప్పగలను. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటి అంటే మిల్లెట్ సేమియా గోధుమ రవ దోశ. సో మంచి అల్పాహారం అన్నమాట. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ సేమియా గోధుమ రవ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ సేమియా 1 కప్పు, గోధుమ రవ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. మిల్లెట్ సేమియా గోధుమ రవ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం గోధుమ రవ మామూలుగా సన్నటి కాదు, సూజీ కాకుండా నార్మల్ గోధుమ రవ ఉంటుంది కదా, దాన్ని మనం వాడుతున్నాం. సో మీరు రవ అంటే వేరే అనుకోకండి, ఇదిగోండి గోధుమ రవ. దీంట్లో కూడా మనకు 3 రకాల సైజులు ఉంటాయి. బాగా లావుగా ఉండేది ఉంటుంది, బాగా సన్నగా ఉండేది కూడా ఉంటుంది. సో మీడియం తీసుకున్నా పర్వాలేదు, లావు తీసుకున్నా కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఇదిగోండి మిల్లెట్ సేమియా. ఓకే, సో ఈ మిల్లెట్ సేమియా కూడా చాలా హెల్త్కి మంచిది. మీరు మామూలుగా ఏదైనా సేమియా ఉప్మా చేసుకునేటప్పుడు కూడా మిల్లెట్ సేమియా తీసుకొని ట్రై చేయండి. నార్మల్ సేమియాలో 100% మైదా ఉంటుంది కాబట్టి సో దాన్ని అసలు మీ లైఫ్లోంచి తీసేయండి. ఓకే, ఎప్పుడైనా ఒకసారి ఏది దొరక్కపోతే అది వేరే విషయం, కానీ మామూలుగా అయితే అసలు వాడకండి. మిల్లెట్ సేమియాతో ఉప్మా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చక్కగా బఠానీలు అవి వేసుకుంటే, బికాజ్ ఓవరాల్గా ఇది గోధుమ రవ అయినా ఏదైనా కూడా గ్లూటెన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో షుగర్ ఉన్న వాళ్ళకైనా, తర్వాత బీపీ ఏదైనా కూడా బరువు తగ్గడానికి ట్రై చేస్తున్న వాళ్ళకైనా కూడా గ్లూటెన్ లెవెల్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి క్యాలరీస్ పెరిగే అవకాశం లేదు, తర్వాత బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ కూడా పెరగవు కాబట్టి అన్ని రకాలుగా చూసుకున్నా కూడా చాలా మంచిది. అలాగే జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. సో అందుకే ఖచ్చితంగా మిల్లెట్ సేమియా అనేది 100% మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోండి. మరి ఈ రోజు మిల్లెట్ సేమియాతో అలాగే గోధుమ రవ్వతో నేను ఈరోజు సింపుల్గా దోశ తయారు చేయబోతున్నా. ఇది ఇన్స్టెంట్ అని చెప్తానండి నేనైతే. గోధుమ రవ్వ ఎంతసేపు నానబెడతాం? మహా అంటే గంట. సో వేడి నీళ్ళలో వేసి పెట్టామంటే గంట సేపు కూడా సరిపోతుంది. ఇంకా మిగతావన్నీ కూడా మనం నార్మల్గా పచ్చిగానే వేసేస్తున్నాం. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న గోధుమ రవ్వ తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మిల్లెట్ సేమియాని మీరు నానబెట్టైనా వేసుకోవచ్చు, డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో సేమియాలో కూడా ఇదే విధంగా ఇది ఎలాగైతే నానబెట్టుకున్నామో దీన్ని కూడా మీరు కాసేపు ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుంటాను అంటే ఓకే, నో ప్రాబ్లం. మిల్లెట్ సేమియా కూడా తీసుకున్నాం. ఓకే, ఆ తర్వాత టొమాటో ముక్కలు సన్నగా తరుక్కున్నవి. టొమాటో ముక్కలు మామూలుగా ఊతప్పంలాగా మీరు దోశ పిండిలో కలిపైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇందులోనే వేసుకొని రుబ్బేసుకుంటాను, ఆ టేస్ట్ అనేది ఓవరాల్గా దోశకంతా కూడా ఆ పులుపు అనేది పడుతుంది అనుకుంటే మీరు అలాగైనా కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా రుబ్బేటప్పుడే వేసేస్తున్నాను టొమాటో ముక్కలు. సో టొమాటో ముక్కలు వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 1 or 2 మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి.
ఆ తర్వాత పెరుగు. అంటే ఎనీథింగ్, ఇన్స్టెంట్ ఇడ్లీ అయినా ఇన్స్టెంట్ దోశ అయినా మనకు పెరుగు అనేది ఖచ్చితంగా వాడతాం కాబట్టి సో దీంట్లో కూడా మనం కాస్త పెరుగు వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చక్కగా రుబ్బేసుకుందాం. దోసపిండి కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, కాకపోతే మనం దీంట్లో వేనక్కర్లేదు. అది ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తాం. ముందుగా చక్కగా దోసపిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా దోసపిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. సో దీని కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా గరిట జారుడుగా దోసపిండి కన్సిస్టెన్సీ. ఇంకా ఆడవాళ్లకు ఈ విషయంలో చెప్పేది ఏం లేదు కొత్తగా. సో దీంట్లో నేను కొంచెం ఉప్పు వేస్తున్నా. ఆ తర్వాత కొంచెం ఫ్రూట్ సాల్ట్. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇంతవరకు మనం చేసిన ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, మీరే చూసారు. అన్ని ఇన్స్టెంట్గానే మనం వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనము ఉల్లికాడ ముక్కలు, క్యారెట్ తురుము ఉంది. ఇది నేను అనుకుంటున్నాను దోశ వేసుకున్నాక అలా పైన నుంచి వేసుకుందాము, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది అని. లేదు అలా వద్దు, మాకు కుదరదు అనుకుంటే కనుక డైరెక్ట్గా పిండిలో కూడా వేసేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. రెండు డిఫరెంట్ స్టైల్స్ అండి, ఎలా చేసినా కూడా మన కడుపులోకి వెళ్తుంది, అది విషయం కాదు. కానీ ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అంతే. ఉప్పు వేసేసుకున్నాము, ఫ్రూట్ సాల్ట్ వేసేసుకున్నాము. ఇందులో పెరుగు కూడా అన్ని ఇందులోనే ఉన్నాయి రెడీగా. ఇక దోశ వేసుకోవడం మాత్రమే మిగిలిపోయిందనమాట. సో ఎప్పుడైనా మనకు మిల్లెట్ సేమియా కొంచెమే ఉందనుకోండి, అప్పుడు అటు సేమియా చేసుకోలేము, ఇటు ఇంకేమీ చేసుకోలేము అన్నప్పుడు 100% దీన్ని మీరు ట్రై చేయండి. ఓకే, చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ అందరింట్లో ఉంటుంది, మిల్లెట్ సేమియా తెచ్చుకొని పెట్టుకోండి. బికాస్ జనరల్గా ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి. మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి. సో మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, ఉల్లికాడలకు బదులుగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు. క్యారెట్ అందరి ఇళ్లలో ఉంటుంది. ఓకే, మనకు పెనం కూడా వేడైపోయింది కాబట్టి కొంచెం నెయ్యి తీసుకుని లైట్గా గ్రీజింగ్ చేసుకుందాం. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దోశ వేసేసుకుందాం. సో చక్కగా మనం నెయ్యితో కాల్చేసుకోవచ్చు, నూనెతో కూడా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు మనము ఇలా వేసుకున్నప్పుడు కొంచెం ఇటువైపు పచ్చిగా ఉన్నప్పుడే ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు కూడా ఇలా పైనుంచి వేసేసుకోవచ్చు. అలాగే క్యారెట్ తురుము, దీనిపై నుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే, నెయ్యి వేసుకొని కొంచెం ఇలా ట్యాప్ చేసుకోండి. కొంచెం ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ట్యాప్ చేసుకుంటే అది కొంచెం విడిపోకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం విడిపోతే పర్వాలేదు. సో మెయిన్ అంతా కూడా దీనికి అతుక్కొని ఉంటుంది కదా, బాగుంటుంది. ఒకసారి ఇటువైపు కూడా తిప్పి చూద్దాము. సో అటువైపు కూడా మనకు చక్కగా వేగుతుంది కాబట్టి ఒక్క లెస్ దెన్ ½ మినిట్లో మనకి ఇది పూర్తయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం తోటకూరలను, ఆకుకూరలను చాపింగ్ బోర్డ్ మీద కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, సరిగ్గా కట్ కావు కూడా అప్పుడప్పుడు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చాపింగ్ బోర్డ్ మీద ఫస్ట్ కాస్త టేబుల్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆకుకూరల్ని కట్ చేస్తే ఆకుకూరలు చాలా నీట్గా కట్ అవుతాయి. నాకు తెలిసి ఈ చిట్కా ప్రతిరోజు అందరికీ ఉపయోగకరం కాబట్టి ప్రయత్నించండి. మనము మరోవైపు తిప్పేసుకున్నాం దోశను, ఒక్కసారి ఇటువైపు కూడా తిప్పేసుకుందాం మళ్ళీ. వావ్, చూసారా, అంటే మనకు చక్కగా ఇలా తట్టినందుకు చక్కగా అతుక్కుందనమాట దోశకు. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసుకొని జస్ట్ ఒక్క లైట్ ఫోల్డ్ చేస్తాను, చేసి సర్వ్ చేస్తాను. సో నెయ్యితో కాల్చుకున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది.
ఇలా వేడివేడిగా కరకరలాడే మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ సేమియా 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న గోధుమ రవ్వ, మిల్లెట్ సేమియా, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు వేసి మెత్తగా దోసపిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకొని పైనుంచి తరిగిన ఉల్లికాడలు, క్యారెట్ తురుము వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ రెడీ. చూసారు కదా, మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా సాఫ్ట్ గా ఉందండి. చక్కగా పెరుగు వేసినందుకు మనకది ఆ ఫర్మెంట్ అయిన టేస్ట్ వస్తుంది. పెరుగు మాత్రం ఖచ్చితంగా వేయండి, లేకపోతే మీకు ప్రాపర్ రుచి అయితే రాదు. అది ఎనీథింగ్, ఇదేనే కదా, ఇన్స్టెంట్గా ఏది చేసినా సరే చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు ఈ రెండింటిని కలిపి ఇంత మంచి దోశ వస్తుందా అని నాకే తెలియలేదు. సో మన అమృతం ద్వారా నాతో పాటు మీరు, మీతో పాటు నేను పరస్పరం నేర్చుకుంటున్నాం అనమాట. చూస్తారు కదా, ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.